హైదరాబాద్ ఏప్రిల్ 22, 2025 ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో తన విద్యార్థుల అద్భుత విజయాలను జరుపుకునే గ్రాండ్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. అత్యున్నత సేవలైన ఐఏఎస్ మరియు ఐపీఎస్ లో విజయవంతంగా ప్రవేశించిన విద్యార్థుల అద్భుత విజయాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం అశోక్ నగర్ లోని ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో జరిగింది. ఇది 4 దశాబ్దాల సంస్థ యొక్క విజయ పరంపరను కొనసాగించింది. రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 46వ ర్యాంక్ సాధించగా, సాయి చైతన్య జాదవ్ మరియు చక్కా స్నేహిత మొత్తం 27 పైగా ర్యాంకులతో 2024 ఫలితాలలో ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఈ విజయాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ స్థాపకుడు మరియు చైర్మన్ ఆర్సి రెడ్డి మాట్లాడుతూ, మా విద్యార్థులు మరియు వారి విజయాలకు నేను చాలా గర్విస్తున్నాను. గ్రామీణ మరియు దిగువ మధ్యతరగతి నేపథ్యాల నుండి ఉన్న మా ఆశావాదుల విజయాలు వారి శిక్షణలో పెట్టిన అంకిత మరియు కష్టానికి ఒంటరిగా ఒక శ్రద్ధను చాటుతున్నాయి. వారు తమ కళలను సాధించడానికి అవసరమైన ఉపకరణాలు మరియు మార్గనిర్దేశాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సంఘమిత్ర విశదీకరించారు. మా విద్యార్థుల ప్రయాణం ఇక్కడ ముగియదు. ప్రతి ఒక్క విజయవంతమైన అభ్యర్థితో అన్ని ఆశావాదులు ప్రతి ప్రాథమిక విద్యా నాణ్యత మరియు మార్గనిర్దేశానికి అందుబాటులో ఉన్న సమాన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి మా దృష్టిని మా స్ఫూర్తిగా చేయించడం గుర్తు చేశాం. మా విద్యార్థులు చూపించిన అంకిత మనాన్ని కృతిభూతంలో పెట్టి మెరుగుపరచడానికి మరియు కొత్త పద్ధతులను అన్వేషించడానికి ప్రేరణిస్తుందన్నారు. రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి హైదరాబాద్ కి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు, ఎస్పెషల్లీ కర్ణాటక నుంచి. సో very happy for Preeti. So how are you feeling, Preeti? ఇప్పుడు మ్యామ్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ లైక్ బ్లాంక్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ప్రిలిమ్స్ రాయాలి అనే టెన్షన్ లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ రిలీవ్డ్. That's nice. But I'm happy. That's nice. I'm very emotion. Yes, it's a long wait, and I still remember my conversation where you were telling me how long you have been preparing and you had no clue about certain things. Yes, you know, this was your first interview. Yes. Also, and there were so many uncertainties, but now everything is settled, and I'm pretty sure you'll be such a great inspiration to your people in your village and in the community. So ఏమంటున్నారు పేరెంట్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మ్యామ్. వాళ్ళు కూడా రిలేటివ్స్ కి ఫోన్ చేయడము, అందరికి చెప్పడము. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మీ కూతురు ఏం చేస్తుంది, ఇంకా ఎన్ని అటెంప్ట్స్ అన్ని చాలా క్వశ్చన్స్ ఉండే. సో దే ఆర్ టేకింగ్ టైమ్ టు స్పీక్ టు దెమ్. సో దిస్ ఇస్ వాట్ మై డాటర్ ఇస్ డూయింగ్. So such a proud moment, కదా. So you are the eldest, I remember. No ma'am, I am the youngest in the family, right? Three of you? Two daughters. Yes. See, iddaru కూతుర్లు, and ఇద్దరు కూతుర్లు ఫాదర్ ఫార్మింగ్ చేస్తూ తను ఎంతో పట్టుదలతో చదువుకుంది సివిల్ సర్వీసెస్ సాధించాలని చెప్పి. సో her ideas are also during మా కాన్వర్సేషన్స్ లో తను ఎంతో సేవ చేయాలనే భావంతో ఉన్న మనిషి ప్రీతి. So she will be one of those civil servants who will really guide the future generations of this country in a right way. So Preeti, how was your preparation? Ante what were the different phases that you went through in the your preparation? Ma'am, actually this is my third attempt, as you mentioned. So earlier I was stuck in the prelim stage itself. So prelims stage itself is a difficult stage for me. But mains I was actually good in writing, so I went through in very easy manner. But interview is actually very tough stage for me because I am an introvert. I won't talk to the people too much. Yes. So I thought interview is the biggest and difficult stage in my whole preparation. But it had lots of highs and lows. But finally. So I still remember multiple times we had one-on-one session and we had mocks with you. So how was that? How did it help you to overcome that? See, interview is a personality test, right? So how did it help you through the journey? Actually ma'am, I took first mock in RC Reddy itself. Actually it was scary to say because I was not prepared to great extent to that during that time. So it helped me overall because it gave me the direction to how to prepare and what context, in which context we should prepare. Yeah. So it was a nice experience. That time it was very scary, but look back it helped me. Yes. And after that also we had one-on-one session. One-on-one with RC Reddy sir also. Yes. Met him. Yes. So Meeru, the questioning pattern, the way you thought and how you answered, what to cover from your DAF, lot of things were covered, and you have phenomenally improved, from the first performance to
what you have gone through, and we are very happy for you. Thank you. You will be such a great inspiration. ఎప్పుడు ఇద్దరు కూతుర్లేనా అని అడిగే ప్రతి ఒక్కరికి నీది ఒక సమాధానం. Yes, definitely. That you will be one of those inspirations for parents who are thinking twice to send their children even to degree or PG చేయాలనుకున్నా ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ గా when you are selected, it's a great inspiration. We are very happy. Thank you. Please extend our warm congratulations to your parents and your family as well. Thank you. Thanks to Arts Tech. Thanks. Preeti is from Karnataka. This is her third attempt. Anthropology optional, so she made it to the civil services list. We are very happy. Preeti is expecting either IAS or IPS service. Very happy for her. She comes from a very humble background. Parents are into farming and చాలా సంతోషంగా ఉంది. మనకు వేరే రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి సివిల్ సర్వీసెస్ కోచింగ్కి హైదరాబాద్కి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు, ఎస్పెషలీ కర్ణాటక నుంచి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ప్రీతి. సో హౌ యూ ఫీలింగ్ ప్రీతి? ఇప్పుడైతే ఐఎమ్ వెరీ లైక్ బ్లాంక్ ఇప్పుడు ప్రిలిమ్స్ రాయాలి అనే టెన్షన్ లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ రిలీవ్. That's nice. That's nice. Yes, it's a long wait, and I still remember one conversation where you were telling me how long you have been preparing and you had no clue about certain things. Yes. This was your first interview also, and there were so many uncertainties, but now everything is settled, and I'm pretty sure you will be such a great inspiration to your people in your village and in the community. So ఏమంటున్నారు పేరెంట్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా రిలేటివ్స్కి ఫోన్ చేయడం, అందరికీ చెప్పడం. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మీ కూతురు ఏం చేస్తుంది, ఇంకా ఎన్ని అటెంప్ట్స్ అన్నీ చాలా క్వశ్చన్స్ ఉండే. సో దే ఆర్ టేకింగ్ టైమ్ టు స్పీక్ టు దెమ్. సో దిస్ ఇస్ వాట్ మై డాటర్ ఇస్ డూయింగ్. So such a proud moment కదా. So you are the eldest, I remember. I am the youngest in the family. Yes, three of you, two daughters. Yes. See, ఇద్దరు కూతుర్లు ఫాదర్ ఫార్మింగ్ చేస్తూ తను ఎంతో పట్టుదలతో చదువుకుంది, సివిల్ సర్వీసెస్ సాధించాలని చెప్పి. సో హర్ ఐడియాస్ ఆర్ ఆల్సో డ్యూరింగ్ మా కాన్వర్జేషన్స్లో తను ఎంతో సేవ చేయాలనే భావంతో ఉన్న మనిషి ప్రీతి. సో షీ విల్ బీ వన్ ఆఫ్ దోస్ సివిల్ సర్వెంట్స్ విల్ రియలీ గైడ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ రైట్ వే. సో ప్రీతి, హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్? అంటే వాట్ వర్ ద different phases that you went through? ఎట్లుండింది your preparation? Actually, this is my third attempt, as you mentioned. So earlier I was stuck in the prelim stage itself. So prelim stage itself is a difficult stage for me. But mains I was actually good in writing, so I went through in very easy manner. But intro is actually very tough stage for me because I am an introvert. I won't talk to the people too much. So I thought intro is the biggest and difficult stage in my own preparation. But it had lots of highs and lows. So I still remember multiple times we had one-on-one session and we had mocks with you. So how was that? How did it help you to overcome that? See, interview is a personality test, right? So how did it help you through the journey? Actually, ma'am, I took first mock in RCA itself. Actually, it was scary to say because I was not prepared to great extent to that during that time. So it helped me a lot because it gave me the direction to how to prepare what context, in which context. Yeah. So it was a nice experience. That time it was very scary, but look back, it helped me. And after that also we had one-on-one session. With RCA also. So the questioning pattern, the way you thought and how you answered, what to cover from your lab, lot of things were covered, and you have phenomenally improved, from the first performance to what you have gone through, and we are very happy for you. You are really such a great inspiration. ఎప్పుడు ఇద్దరు కూతుర్లేనా అని అడిగే ప్రతి ఒక్కరికి నేను ఒక సమాధానం. That you will be one of those inspirations for parents who are thinking twice to send their children even to degree or PG చేయాలనుకున్న civil servants గా when you are selected. It's a great inspiration. We are very happy. Please extend our warm congratulations to your parents and your families. Preeti is from Karnataka. This is her third attempt. Anthropology optional, so she made it to the civil services list.
we are very happy. Preeti is expecting either IAS or IPS service. Very happy for her. She comes from a very humble background. Parents are into farming and చాలా సంతోషంగా ఉంది. మనకు వేరే రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి సివిల్ సర్వీసెస్ కోచింగ్కి హైదరాబాద్కి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు, ఎస్పెషలీ కర్ణాటక నుంచి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ప్రీతి. సో హౌ యూ ఫీలింగ్ ప్రీతి? మ్యామ్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ లైక్ బ్లాంక్ ఉన్నది. Blank. లైక్ ఇప్పుడు ప్రిలిమ్స్ రాయాలి అనే టెన్షన్ లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ రిలీవ్డ్. That's nice. That's nice. I'm very, yes, it's a long wait, and I still remember one conversation where you were telling me how long you've been preparing and you had no clue about certain things. Yes. This was your first interview Yes. also, and there were so many uncertainties, but now everything is settled, and I'm pretty sure you'll be such a great inspiration to your people in your village and in the community. So ఏమంటున్నారు పేరెంట్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మ్యామ్. వాళ్ళు కూడా రిలేటివ్స్కి ఫోన్ చేయడం, అందరికీ చెప్పడం. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి మీ కూతురు ఏం చేస్తుంది, ఇంకా ఎన్ని అటెంప్ట్స్ అన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దే ఆర్ టేకింగ్ టైమ్ టు స్పీక్ టు దెమ్. సో Yes. దిస్ ఇస్ వాట్ మై డాటర్ ఇస్ డూయింగ్. So such a proud moment కదా. So you're the eldest, I remember. I am the youngest in the family. Yes. Three of you? Two daughters. Two daughters. Yes. See, ఇద్దరు కూతుర్లు ఫాదర్ ఫార్మింగ్ చేస్తూ తను ఎంతో పట్టుదలతో చదువుకుంది సివిల్ సర్వీసెస్ సాధించాలని చెప్పి. సో హర్ ఐడియాస్ ఆర్ ఆల్సో డ్యూరింగ్ మా కాన్వర్జేషన్స్లో తను ఎంతో సేవ చేయాలనే భావంతో ఉన్న మనిషి ప్రీతి. సో షీ విల్ బీ వన్ ఆఫ్ దోస్ సివిల్ సర్వెంట్స్ హు విల్ రియలీ గైడ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ రైట్ వే. సో ప్రీతి, హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్? అంటే వాట్ వర్ ద different phases that you went through? Etlunindi your preparation? Actually, this is my third attempt, as you mentioned. So earlier I was stuck in the prelims stage itself. So prelims stage itself is a difficult stage for me. But mains I was actually good in writing, so I went through in very easy manner. But intro is actually very tough stage for me because I am an introvert. I won't talk to the people too much. So I thought intro is the biggest and difficult stage in my own preparation. But it had lots of highs and lows. So I still remember multiple times we had one-on-one session and we had mocks with you. So how was that? How did it help you to overcome that? See, interview is a personality test, right? So how did it help you through the journey? Actually, ma'am, I took first mock in RCA itself. Actually, it was scary to say because I was not prepared to great extent to that during that time. So it helped me overall because it gave me the direction to how to prepare what context, in which context. Yeah. So it was a nice experience. That time it was very scary, but look back, it helped me. Yes. And after that also we had one-on-one session. One-on-one with RCA also. Yes. So the questioning pattern, the way you thought and how you answered, what to cover from your lab, lot of things were covered, and you have phenomenally improved, from the first performance to what you have gone through, and we are very happy for you. You are really such a great inspiration. ఎప్పుడు ఇద్దరు కూతుర్లేనా అని అడిగే ప్రతి ఒక్కరికి ఇది ఒక సమాధానం. That you will be one of those inspirations for parents who are thinking twice to send their children even to degree or PG చేయాలనుకున్న civil servants గా when you are selected. It's a great inspiration. We are very happy. Please extend our warm